మీరు బ్యాచిలర్స్ అయ్యుండి కుకింగ్ చేయడం రాదని బయట ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నారా? ఈరోజు కుకింగ్ జేయడానికి లేజీగా అనిపిస్తుంది ఆర్ ఏదో ఆర్డర్ చేసుకుందాం. ఈరోజు బయట తినేద్దాం అనుకుంటాం. బట్ వెన్ దిస్ బికమ్స్ ఎ డైలీ హ్యాబిట్ ఇట్ కెన్ స్లోలీ స్టార్ట్ ఎఫెక్టింగ్ అవర్ హెల్త్. నేను నా క్లోజ్ సర్కిల్స్‌లోనే చూసాను. చిన్న చిన్న అన్‌హెల్తీ ఫుడ్ చాయిసెస్ ఈవెంచువల్లీ పెద్ద హెల్త్ ఇష్యూస్‌కి దారితీయడం. అందుకే బ్యాచిలర్స్ కోసం సింపుల్‌గా, ఈజీగా, హెల్తీగా ఇంకా డెలీషియస్‌గా ఉండే కొన్ని రెసిపీస్ షేర్ చేయాలని అనిపించింది. ఈరోజు నేను షేర్ చేయబోయే నా టాప్ 7 బ్యాచిలర్ ఫ్రెండ్లీ రెసిపీస్ ఇదిగోండి. సో మై జర్నీ ఏంటంటే బిఫోర్ వి స్టార్ట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ మూమెంట్ టు థాంక్ యూ ఆల్. నా ఒక బ్యాచిలర్ పులావ్ రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 305K కౌంటింగ్ ప్లస్ వ్యూస్ క్రాస్ చేసింది. అండ్ హానెస్ట్‌లీ దట్ మీన్స్ ఎ లాట్ టు మీ బికాజ్ బేబీతో కాంటెంట్ షూట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఒక చిన్న రెసిపీ షూట్ చేయడానికి కూడా సమ్‌టైమ్స్ చాలా టైం పడుతుంది. బేబీ నిద్రపోతే షూట్ చేద్దాం అనుకుంటే అప్పుడే బేబీ లేచేస్తాడు. కానీ కుకింగ్ మీద ఉన్న ప్యాషన్ వల్ల సమ్‌హౌ నేనైతే ఈ జర్నీని కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నాను. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ 305K వ్యూస్ వస్తే, యూట్యూబ్‌లో అదే రీల్ నా వీడియోకి 1K గూడా క్రాస్ అవ్వలేదు. అండ్ హానెస్ట్‌లీ సమ్‌టైమ్స్ ఐ రియల్లీ డోంట్ అండర్‌స్టాండ్ ద ఇన్‌స్టాగ్రామ్ వర్సెస్ యూట్యూబ్ అల్గోరిథమ్. సరే మీకేమైనా ఈ అల్గోరిథమ్ గురించి తెలిస్తే లెట్ మీ నో హౌ టు టాకిల్ దిస్. సో, మన ఫస్ట్ రెసిపీ మీరు చూసేసారు. ఈజీ వెజ్ పులావ్. ఇదే నా 305K వ్యూస్ తెచ్చిపెట్టినది. యూ మస్ట్ ట్రై. 1 పాట్, 1 మీల్ అండ్ మినిమమ్ ఎఫర్ట్. తర్వాత టొమాటో పన్నీర్ ఫ్రైడ్ కార్న్ ఫ్రైడ్ రైస్ అది కూడా చాలా యమ్మీ హై ప్రోటీన్. ఇక్కడ ఇప్పుడు చూపించేది కట్టె పొంగల్. అలా ఎప్పుడైనా మీకు ట్రెడిషనల్ ఫుడ్ తినాలనిపించినప్పుడు యూ మస్ట్ ట్రై దిస్ టెంపుల్ స్టైల్ కట్టె పొంగల్ అనమాట. రైస్ ఇంకా పప్పు ఉడకబెట్టేసి పెసరపప్పు సింపుల్ ట్యాంపరింగ్ తోటి especially on those days when you are tired and want something homemade without putting it too much effort, your go-to recipe అన్నమాట ఇది. సో ఇది వెరీ హై ప్రోటీన్ కూడా ఎందుకంటే ఇందులో పెసరపప్పు ఎక్కువ ఉంటుంది రైస్ కన్నా కూడా. సో యూ కెన్ ట్వీక్ అరౌండ్ ద మెజర్మెంట్స్ అకార్డింగ్ టు యువర్ చాయిస్ అండ్ యువర్ టేస్ట్. ఇది అయితే నిమ్మకాయ పులిహోర. ఇది అసలు ఇది హేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని నా డౌట్. ఇఫ్ యూ హేట్ నిమ్మకాయ పులిహోర ప్లీజ్ లెట్ మీ నో. ఐ జస్ట్ వాంటెడ్ టు నో. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ రెసిపీ దట్ కమ్స్ టుగెదర్ విత్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్ బట్ హ్యాస్ సో మచ్ ఫ్లేవర్. ట్యాంగీ, స్పైసీ అండ్ ఫుల్ ఆఫ్ దట్ క్లాసిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఎ క్విక్ మీల్ ఆర్ ఈవెన్ వెన్ యూ హ్యావ్ లైక్ లెఫ్ట్ ఓవర్ రైస్. పప్పుచారు. ఇది చూపిద్దామని అనుకున్నాను. ఎందుకంటే చాలామంది బ్యాచిలర్స్ ఇష్టపడతారు. ఒక రైస్ ఒకటి పెట్టేసుకొని పప్పుచారు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఫైనల్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ కంఫర్టింగ్ డిషెస్ దట్ ఇన్‌స్టంట్‌లీ ఫీల్స్ లైక్ హోమ్. సింపుల్ దాల్, టర్మరిన్, స్పైసెస్ అండ్ బేసిక్ ట్యాంపరింగ్ తోటి చాలా రైస్ అయితే తినేసేయొచ్చు. దీంతో పాటు ఏదైనా చిప్పీస్ ఉంటే పక్కన చాలా బావుంటుంది. సో దీస్ ఆర్ మై వార్మ్ 7 ఈజీ, హెల్తీ అండ్ డెలిషియస్ బ్యాచిలర్ ఫ్రెండ్లీ recipes. Thank you for watching. See you again.